మరెందుకు ఆలస్యం ఇక్కడ మనకు వచ్చేసి 150 ప్లేట్స్ అయితే వచ్చాయి. ఈ ప్లేట్స్ మీద ఏ విధంగా చేస్తాము, ఎంత ఫాస్ట్గా మనం డిజైనింగ్ ఎంత ఈజీగా ఉంటుంది, అదేవిధంగా మనం ఎంత ఫాస్ట్గా మనం ప్రింటింగ్ అవుతుందో A to Z అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన 150 ప్లేట్స్ అయితే ప్రింటింగ్ అయితే అయిపోయాయి. ఇట్ టుక్ 25 మినిట్స్. మనకు 150 ప్లేట్స్ వేయడానికి 25 మినిట్స్ పడింది. అది కూడా డబుల్ టైం అయితే మనం కోటింగ్ చేసాము, 2 టైమ్స్ ప్రింటింగ్ చేసాము, కస్టమర్ కొంచెం డార్క్గా కావాలంటే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, వర్క్ చేయడం చాలా ఈజీ, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్, నాలెడ్జ్ మీకు 1 అవర్లో నేర్చుకోవచ్చు. 1 అవర్లో ఒక పని నేర్చుకోవడం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. 1 అవర్లో మీరు ట్రైనింగ్ తీసుకునేసి మీరే మీ ఓన్గా ప్రింటింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రివ్యూ చూసుకున్నాము, మనం మిడిల్లో ప్లేస్ చేసుకున్నాము. అదేవిధంగా ప్లేస్మెంట్ మనకి ఎందుకంటే బల్క్ ఆర్డర్ మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి బ్యాచ్ ప్రాసెసింగ్, మనం ఇక్కడ స్క్రూస్ అయితే పెట్టుకున్నాము. సోదరు మనం ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో జస్ట్ ఇలా పెట్టేసి కళ్ళు మూసుకుని అయితే మనం F2 అయితే క్లిక్ చేయొచ్చు. F2 క్లిక్ చేస్తే మనకి ప్రింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. F2 అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ప్రింటింగ్ అయిపోయింది, హార్డ్లీ 3 సెకండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వర్క్ చేయడం చాలా ఈజీ, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్, నాలెడ్జ్ మీకు 1 అవర్లో నేర్చుకోవచ్చు. 1 అవర్లో ఒక పని నేర్చుకోవడం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. 1 అవర్లో మీరు ట్రైనింగ్ తీసుకునేసి మీరే మీ ఓన్గా ప్రింటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వర్క్ చేయడం చాలా ఈజీ, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్, నాలెడ్జ్ మీకు 1 అవర్లో నేర్చుకోవచ్చు. 1 అవర్లో ఒక పని నేర్చుకోవడం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. 1 అవర్లో మీరు ట్రైనింగ్ తీసుకునేసి మీరే మీ ఓన్గా ప్రింటింగ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సపోర్ట్, మీకు మిషనరీ గురించి చెప్తున్నాను. సర్వీస్ ద బెస్ట్ అయితే ఇవ్వగలము, కంప్లీట్ హైదరాబాద్ కన్నా బెస్ట్ అయితే ఇవ్వగలము అనేది చెప్పగలను. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్లో చెప్తున్నానంటే కనుక మనం ఎన్నో మిషన్స్ని మనం ఇన్స్టలేషన్ చేసాము, ఎంతో మందికి ట్రైనింగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్ అయితే మీకోసం తీసుకురాబోతున్నాను. 2025లో మనం వేలేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మీకోసం తీసుకొచ్చాను మెటల్ మార్కింగ్ ఆర్ ఫైబర్ లేజర్ ఆర్ మెటల్ ఎంగ్రేవింగ్ మిషనరీ. ఈ మిషనరీ వచ్చేసి మనకు 20 వాట్స్ 30 వాట్స్ రేంజ్లో ఉంటుంది, ఈవెన్ 100 వాట్స్ రేంజ్లో కూడా ఉంటుంది. ఈ మిషన్ యొక్క పర్పస్ ఏంటంటే కనుక ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్, అంటే గోల్డ్ మీద హాల్ మార్క్స్ అయితేనేమి, డిజైన్ అయితేనేమి, నేమ్స్ కానీ, గోల్డే కాకుండా సిల్వరు, బ్రాసు, అల్యూమినియం, కాపరు, బ్లాక్ అక్రాలిక్, దాంతోపాటు ఫేక్ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో, ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంటుంది కదా, లాకెట్స్ మీకు 1 గ్రామ్ గోల్డ్ లాంటివి, వాటి మీద మనం నేమ్స్ ఆర్ ఫోటోస్ ఎంగ్రేవింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కార్పొరేట్ గిఫ్టింగ్, బాటిల్స్ అయితేనేమి, డైరీస్ అయితేనేమి, పెన్స్ అయితేనేమి, కిచెన్స్ అయితేనేమి, ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీద మనమైతే ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఈ మిషనరీ మీరు వన్స్ మీరు పర్చేజ్ చేస్తే కనుక మీ లైఫ్ సెట్, అంటే కనుక జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. వన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక మిషనరీ తీసుకుంటే కనుక జీరో మెయింటెనెన్స్ ఉన్న మిషన్స్ చాలా చాలా అరుదుగా ఉంటాయి. అదేవిధంగా ఈ మిషన్ యొక్క ఆపరేటింగ్ మీరు నేర్చుకోవాలంటే కేవలం 60 మినిట్స్ అయితే సరిపోతుంది. 60 మినిట్స్లో మీరు వచ్చేసి కంప్లీట్ ఆపరేటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఈ కాలంలో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయాలి, అదంతా ఉంటుంది. బట్ ఈ మిషనరీ మీరు పర్చేజ్ చేసి ఆపరేట్ చేయాలంటే కేవలం 1 అవర్లో మీ చేతన ఆపరేటింగ్ చేయిస్తాం మేము. అదేవిధంగా ఈ మిషనరీ మొత్తం కూడా వచ్చేసి మీ లొకేషన్కి వచ్చేసి మీ లొకేషన్ ఇన్స్టలేషన్ చేసేసి అక్కడే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు తర్వాత ఏదైనా సపోర్ట్ కావాలనుకున్నా కూడా మనం ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది, ఈవెన్ ఆఫ్లైన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ మిషనరీ యాక్చువల్గా మేజర్గా వచ్చేసి చైనాలో రెడీ అవుతాయి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ మనం వచ్చేసి ఇండియాలోనే అసెంబుల్ చేస్తున్నాము కాబట్టి మీకు సర్వీస్ వచ్చేసి ర్యాపిడ్ స్పీడ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మన సర్వీస్ పర్సన్స్ అక్రాస్ ఇండియా ఉన్నారు. అదేవిధంగా ఈవెన్ నార్త్ ఇండియా ఏదైతే ఢిల్లీ ఆర్ అహ్మదాబాద్ ఆర్ పూణే, ముంబై అక్కడున్న కంపెనీస్, మేజర్ కంపెనీస్ కూడా మనమే ఆ ఏపీ తెలంగాణలో మనం సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఇన్స్టలేషన్స్ మనమే టేక్ కేర్ చేస్తున్నాము. అదేవిధంగా A to Z వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మరెందుకు ఆలస్యం, ఇక్కడ మనకు వచ్చేసి 150 ప్లేట్స్ అయితే వచ్చాయి. ఈ ప్లేట్స్ మీద ఏ విధంగా చేస్తాము, ఎంత ఫాస్ట్గా మనం డిజైనింగ్ ఎంత ఈజీగా ఉంటుంది, అదేవిధంగా మనం ఎంత ఫాస్ట్గా మనం ప్రింటింగ్ అవుతుందో A to Z అయితే మీకు చూపిస్తాను. 150 ప్లేట్స్ హార్డ్లీ మనకు వచ్చేసి 20 మినిట్స్లో అయితే మనం చేసేయచ్చు. ఈచ్ ప్లేట్కి లీస్ట్ అనుకున్నా కూడా మనం 10 రూపీస్ వేసుకున్నా కూడా మనకు 1500 రూపీస్ ఒక 20 ఆర్ 30 మినిట్స్లో అయితే వస్తుంది. అదేవిధంగా క్వాంటిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకొంచెం అడిషనల్గా మీకు ఇన్కమ్ రావాలి అంటే కనుక మీకు ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీస్ ఏవైతే ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ జ్యువెలరీ మీకు దీని మీద మనం ఫోటో ఆర్ మార్కింగ్ వేస్తే కనుక అట్లీస్ట్ 400 రూపీస్ కదా మనం సేల్ చేయొచ్చు. ఇవే కాకుండా మన దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కీచెన్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ పెన్స్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ బాటిల్స్, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాంబో కిట్స్ వస్తాయి మీకు, బాటిల్, పెన్ను, బాటిల్ కీ చైన్, వ్యాలెట్స్, అదేవిధంగా రింగ్స్ కూడా చూడొచ్చు. అవన్నీ కూడా చాలా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని కూడా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు.
రండి మనం మన ఆపరేటింగ్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఎంత ఈజీగా ఉంటుందో ఈ సాఫ్ట్వేర్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసైనా మీరు ఆపరేటింగ్ అయితే నేర్చుకోవచ్చు. దీనికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి ఈజెడ్ క్యాడ్ యూజ్ చేస్తాం మనము. ఈజెడ్ క్యాడ్ సాఫ్ట్వేర్ అయితే మనం ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తుంది. ఇక్కడ దీని సెట్టింగ్స్ అవన్నీ కూడా మీరు తీసుకునే మిషన్ బేస్ చేసుకునేసి మనం సెట్టింగ్స్ కూడా మీకు మీ లొకేషన్కి వచ్చినప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి సెట్టింగ్స్ అయితే సెట్ చేస్తాం. మొదటగా వచ్చేసి మనకు మిషన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సింగిల్ డాట్ అయితే వచ్చింది. ఇక్కడ మన సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మన కస్టమర్ యొక్క టెక్స్ట్ ఇక్కడ ఉంటుంది. టెక్స్ట్ డ్రా టెక్స్ట్ టూలు ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ అయితే వస్తుంది. ఇటువైపు మనం డబుల్ క్లిక్ అయితే ఇవ్వాలి. డబుల్ క్లిక్ ఓపెన్ అవుతుంది. లేకుంటే ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసి అప్లై అయితే క్లిక్ చేయాలి. నేను ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తున్నాను. సో దట్ మనకి ఏంటంటే ఆ విండో పాపప్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మి, శరణప్ప, అవంతి తీసుకున్నాము. అదేవిధంగా పాకాల్ ఈ విలేజ్ నేమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇలా వచ్చింది. దీన్ని మనము అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఫాంట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఫాంట్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. మనకు రిఫ్లెక్ట్ అయిన టోటల్ టెక్స్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ హ్యాచింగ్ ఉంటుంది. హ్యాచింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఓకే ఇవ్వండి. హ్యాచింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ లైన్ స్పేస్ వచ్చేసి 0.06 అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఈ విలేజ్ ఏదైతే ఉందో విలేజ్ని మిడిల్లోకి తీసుకురావాలి. మిడిల్లోకి తీసుకురావాలనుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మాడిఫై ఉంది. మాడిఫైకి వచ్చేసి అలైన్కి వచ్చేసి వర్టికల్లీ సెంటర్. టెక్స్ట్ని క్లిక్ చేసేసి మాడిఫై, మల్టిపుల్ టెక్స్ట్ తీసుకున్నప్పుడు ఆ విధంగా చేయాలి. లేకుంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటుంది F2కి వచ్చేసి మనము మిడిల్లో పెట్టేద్దాం. ఇక్కడ క్లిక్ చేసాము. అప్లై, ఓకే. ఇక్కడ మనం మొత్తం సెలెక్ట్ చేసుకునేసి అటు ఇటు కలపదు దగ్గర ఇక్కడ మిడిల్లో క్లిక్ చేస్తున్నాను నేను. ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి మిడిల్లో అయితే వస్తుంది ఈ విధంగా. తర్వాత మనకు సైజ్ కావాలనుకున్నాం. మనం F1 అయితే క్లిక్ చేద్దాం. F1 క్లిక్ చేస్తే మన ప్రివ్యూ వస్తుంది. అదే ఫస్ట్ థింగ్ వచ్చేసి హైట్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే కనుక యాక్చువల్గా మనం ఇక్కడ వచ్చేసి ఇంకో స్విచ్ అయితే ఇచ్చాము. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ 3 డాట్స్ అయితే వస్తాయి. ఆ 3 డాట్స్ని మనం వచ్చేసి ఈ స్కేల్ని అంటే ఈ రొటేట్ చేస్తూ ఈ 3 డాట్స్ ఒకే దగ్గర ఉండేలాగా మనం చూసుకోవాలి. అదేవిధంగా 3 డాట్స్ కొన్నిసార్లు మీకు అలైన్మెంట్ అయితే మిస్ అయిపోతుంది. అలైన్మెంట్ మిస్ అయినప్పుడు మీ యాక్చువల్ హైట్ ఎంత ఉందో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ముందుగానే ఉండాలి. లేకుంటే కనుక మాకు కాల్ చేస్తే కనుక మేము ఇది మీకు ఫిక్స్ చేసి ఇస్తాం. నో ప్రాబ్లము. మీకు కూడా ఏ విధంగా చేయాలనేది కూడా నేర్పిస్తాం. ఇక్కడ నేను F1 అయితే క్లిక్ చేస్తున్నాను. F1 వచ్చేసి ప్రివ్యూ మనకు వచ్చేసి ఇక్కడ పడుతుంది. యాక్చువల్గా ప్రింటింగ్ కనిపిస్తుంది. ఈ సైజులో ఉంది. నేను దాన్ని ఇంక్రీజ్ చేస్తాను. మనం ఇక్కడ ప్రివ్యూ చూసుకున్నాము. మనం మిడిల్లో ప్లేస్ చేసుకున్నాము. అదేవిధంగా ప్లేస్మెంట్ మనకి ఎందుకంటే బల్క్ ఆర్డర్ మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి బ్యాచ్ ప్రాసెసింగ్ మనం ఇక్కడ స్క్రూస్ అయితే పెట్టుకున్నాము. సో దట్ మనం ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో జస్ట్ ఇలా పెట్టేసి కళ్ళు మూసుకుని అయితే మనం F2 అయితే క్లిక్ చేయొచ్చు. F2 క్లిక్ చేస్తే మనకి ప్రింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. F2 అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ప్రింటింగ్ అయిపోయింది. హార్డ్లీ 3 సెకండ్స్. మీరు ప్రింటింగ్ చూడొచ్చు ఎలా అయిందో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మన ప్రింటింగ్ అయితే అయిపోయింది. ప్రింటింగ్ అయిపోయిన తర్వాత 2 డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టేసి మనం కస్టమర్కి అయితే చూపించాము. ఈ సెట్టింగ్ వచ్చేసి మనము 60 పవర్ అండ్ 1200 వచ్చేసి మనం స్పీడ్ పెట్టాము. ఈ సెట్టింగ్ వచ్చేసి 3000 స్పీడ్ వచ్చేసి అదేవిధంగా 60 వచ్చేసి పవర్. దీన్ని 2 టైమ్స్ మనం చేసాము. సో దట్ మనకు వచ్చేసి కొంచెం లైట్గా పడింది. లైట్గా అంటే వైట్గా వచ్చేసింది. ఇది కొంచెం మనం ఎక్కువ స్పీడ్ తక్కువ పెట్టాం కాబట్టి మనకు కొంచెం డార్క్ అయిపోయింది. కస్టమర్కి మనం చూపించేసి ఈ విధంగా ఏది కస్టమర్ సాటిస్ఫై అవుతున్నాడో దాన్ని బేస్ చేసుకుని సేమ్ సెట్టింగ్స్ మనం రన్ చేయొచ్చు. మనకు సెట్టింగ్స్ ఇప్పుడు తెలిసిపోయాయి కాబట్టి
దీన్ని మనం ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో ఫాస్ట్గా చూపిస్తాను. మనం ఇక్కడ జస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, F2 క్లిక్ చేయాలి, అయిపోయింది. మీరు హార్డ్లీ గట్టిగా చూసినట్లయితే కనుక మనకు 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ లోపే మనం ప్రింటింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనం ప్రింటింగ్ చేస్తామో. ఇప్పుడు ఫాస్ట్గా మనం చేసేద్దాము. జస్ట్ మనం ప్రెస్ చేయాల్సింది F2. ఇలా బల్క్ ఆర్డర్స్ ఉన్నప్పుడు మనకు వచ్చేసి మీకు ఫుడ్ స్విచ్ ఉంటుంది. ఫుడ్ స్విచ్ సహాయంతో కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రెస్ చేస్తుంటే సరిపోతుంది ఫుడ్ స్విచ్. ఫ్రెండ్స్, మన 150 ప్లేట్స్ అయితే ప్రింటింగ్ అయితే అయిపోయాయి. ఇట్ టుక్ 25 మినిట్స్. మనకు 150 ప్లేట్స్ వేయడానికి 25 మినిట్స్ పడింది. అది కూడా డబుల్ టైం అయితే మనం కోటింగ్ చేసాము, 2 టైమ్స్ ప్రింటింగ్ చేసాము. కస్టమర్ కొంచెం డార్క్గా కావాలంటే. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, వర్క్ చేయడం చాలా ఈజీ. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్. నాలెడ్జ్ మీకు 1 అవర్లో నేర్చుకోవచ్చు. 1 అవర్లో ఒక పని నేర్చుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో. 1 అవర్లో మీరు ట్రైనింగ్ తీసుకునేసి మీరే మీ ఓన్గా ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇంతటి తక్కువ ఇన్వెస్ట్మెంట్, టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఒక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇంతకన్నా సులువైన బిజినెస్ అయితే ఏది కూడా లేదు. కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువే ఉంటుంది, బట్ లైఫ్ టైం మీకు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇష్యూ లేకుండా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సపోర్టు, మీకు మిషనరీ గురించి చెప్తున్నాను. సర్వీస్ ద బెస్ట్ అయితే ఇవ్వగలము. కంప్లీట్ హైదరాబాద్ కన్నా బెస్ట్ అయితే ఇవ్వగలము అనేది చెప్పగలను. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్లో చెప్తున్నానంటే కనుక మనం ఎన్నో మిషన్స్ని మనం ఇన్స్టలేషన్ చేసాము, ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఎన్నో మిషన్స్ బయట తీసుకొచ్చిన వాళ్ళకి రిపేర్ చేసి సోర్సులు రీప్లేస్మెంట్ చేయడము, గ్యాల్వో రీప్లేస్మెంట్ చేయడము, SMPS రీప్లేస్మెంట్ చేయడము, మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా చేశాం. కాబట్టి మేము ఏదైతే చేస్తున్నామో మాకు టాప్ లెవెల్లో మాకు ఉన్న వెండర్ కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళని కూడా మేము అతి అభినందించాలి. కాబట్టి సర్వీస్ గురించి ఎటువంటి ఇష్యూ లేదు. ప్రాక్టికల్గా ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. జెన్యున్గా మీరు బిజినెస్ అయితే చేసుకోవచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇంట్లో కూర్చొని ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ స్టీల్ ప్లేట్స్ మీకు కొంచెం మార్కెటింగ్ చేసుకోగలిగితే మీ ఇంటికి తీసుకొచ్చిస్తారు. మీరు జస్ట్ ప్రింటింగ్ చేసి రెడీ పెట్టుకోవచ్చు. ప్రింటింగ్ చేయడం 150 ప్లేట్స్కి హార్డ్లీ 20 to 25 మినిట్స్ అయితే తీసుకున్నది. అది కూడా మనం 2 టైమ్స్ ప్రింటింగ్ చేసాము. 25 మినిట్స్లో 300 అనుకోండి మీరు సింపుల్గా చెప్పాలంటే కనుక. ఆ విధంగా మనం ప్రింటింగ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్ అయితే మీకోసం తీసుకురాబోతున్నాను. 2025లో మనం వేలేద్దాం. థ్యాంక్ యూ.